మన తండ్రి అయిన దేవుని యొద్ద నుండి ప్రభుని యేసుక్రీస్తు వారి యొద్ద నుండి కృపా సమాధానము మనందరికీ కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. క్రిస్తం తర్వాత మొదటి ఆదివారంలో వాక్యము ధ్యానం చేసుకోవడానికి మన మధ్యలోకి సహోదరులు జాన్ వెస్లీ గారు తనపాల నుంచి వచ్చి ఉన్నారు. వారు వచ్చి దయచేసి ఈ వాక్య భాగాల గురించి ధ్యానం చేస్తూ దేవుని మాటలు అందించవలసిందిగా ప్రభు పేరిట ప్రేమతో వారిని ఆహ్వానిస్తున్నాం. గడిచిన వారం కూడా గడిచిన హాఫ్ నైట్ ప్రేయర్లో కూడా వారు మన మధ్యలో వాడబడుతూ వచ్చారు. వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తాం. రండి ప్లీజ్. స్తోత్రాలు. సమయం ఇచ్చిన మోజేసాయి గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేసుకుంటున్నామండి. మరి ఈ రోజుకై ఏర్పాటు చేయబడిన పాత నిబంధన గ్రంథము ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 4వ వచనము 5వ వచనం చదువుకుందామండి. ఇశ్రాయేలు వినుము, తన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. చాలక చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల తండ్రి, జీవంగల దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ యొక్క మధ్యాహ్న సమయంలో ప్రభువా నీ సన్నిధులు ఈ రీతిగా మమ్మల్ని నిలబెట్టినందుకు మీకే వందనాలు, స్తోత్రాలు. ఈ నికేయ సంఘంలో ప్రభువా ఈ రీతిగా నీ సన్నిధానం నిలబడి నీ వాక్యం చెప్పడానికి నాకు ఇచ్చిన ఆయా ధన్యతను బట్టి నీకే వందనాలు, స్తోత్రాలు. అయ్యే సంఘాన్ని మీరు దీవించండి, సంఘ పరిచయ సంఘ సరిహద్దులు విశాలపరచండి దేవా. నీ సేవకులు బహుగా వాడుకోండి దేవా, నీకే వందనాలు, స్తోత్రాలు. ఈ యొక్క లేఖన భాగంలోకి వెళ్ళుచుండగా నీ కృపా కాపుదల మాపై ఉంచి మాతోను మా అందరితో మీరు పరిశుద్ధాత్మతో మాట్లాడమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరి మనం చూసుకున్నట్లయితే ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 5వ వచనంలో ఇంకోసారి చదువుక, నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. చూడండి, నీ పూర్ణమైన ఆత్మతో, నీ పూర్ణమైన హృదయంతో, నీ పూర్ణమైన శక్తితో మనం అంటే దేవుని ప్రేమింపవాలని అంటండి. అపూర్ణమైనది ఏంటంటే ఇంకా ఎక్కువగా ఒక ప్రేమ ఉందంటే దాంట్లో పూర్ణం అంటే ఎక్కువగా దేవుని సన్నిధిలో మనం ఏ రీతిలో ఉండాలంటే పరిపూర్ణంగా ఉండాలండి. ఒక మాట చెప్పాలంటే 100%, ఒక 60% కాదు, 70% కాదు, కానీ పూర్తిగా దేవుల్లో మనం ఉండాలి. అందుకనే నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ బలంతో, నీ పూర్ణ ఆత్మతో దేవుణ్ణి ప్రేమగా ఆరాధించాలని ఉంది బైబుల్. ఎందుకంటే ఆయన మన పూర్ణమైన ప్రేమను కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన ప్రేమించిన బిడ్డలను కనుక ఆయన స్వహస్తాలతో మన తయారు చేశాడు కనుక ఆయన ఏం చేస్తున్నాడంటే మనల్ని ఆయన మనస్సు ఎలా ఉండిద్దో అలాగా మనల్ని మరి తయారు చేసుకోవాలి, వాళ్ళు ఇలా నా సన్నిధికి రాబట్టుకోవాలని ఆయన అన్నాడు ఈ వాగ్దానం ప్రకారం. ఎందుకంటే నీ పూర్ణ మనసుతో నన్ను ఈ రీతిగా నడిపించు, అందుకని ఆయన ప్రేమించాలంటాడు. అందుకనే ఇంకో వచ్చిన చూడండి, ఇదే 10-12 చూడండి అమ్మా. నీ దేవుడైన యెహోవా నీ పితరులైన అబ్రహాము ఇస్సాకు యాకోబులతో చేసిన ప్రమాణము ఆ దేశంలో ప్రవేశింపబెట్టి నీవు కట్టని గొప్పవగు మంచి పురములను నీవు నింపని మంచి ద్రవ్యముల చేత ఇళ్లను నీవు త్రవ్వకపోయినను బావులను నీవు నాటిని ద్రాక్ష తోటలను ఒలివల తోటలను నీకిచ్చిన తరువాత నీవు తిరిగి తృప్తి పొందినప్పుడు నాశన పూర్వమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరవకుండా నీవు జాగ్రత్త పడము. చూడండి, మరి మనం మన దేవుడైన యెహోవాను మరవకుండా ఉండాలంటే ఇశ్రాయేలు ప్రజలకు ప్రభు అయిన యెహోవా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమంటే నీ అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనే నేను మీరు తవ్వకుండానే బావులు చితిని
మీరు కట్టుకున్ననే ఇళ్ళనిచ్చి తిని, అనేకమైన విధానాలు మిమ్మల్ని నడిపించి తిని, మీరు ఒక బాటసారులుగా బయలుదేరి వచ్చినప్పుడు మీరు ఏ ప్రాంతం ఉండా ఏ సమయంలో ఏం కావాలన్నా మీకు నేను ఏర్పాటు చేశాను. అందుకని మీరేం చేయాలంటే నన్ను వెంబడించాలి, మీ పూర్ణాత్మతో నన్ను మరి ఆరాధించాలి. మరి ఆ సమయంలో ఐగుప్తు ప్రాంతం ఉన్నప్పుడు మోషేకి అన్నాడు కదా, నీ దేవుడైన యెహోవాను మేము ఆరాధించాలయ్యా, మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళమన్నప్పుడు మరి ఐగుప్తు రాజు పంపించలేదు. ఆయన ఆరాధించడానికి వీళ్ళు వెళ్ళాలి కాబట్టి, ఆయన మన ఆరాధ్య దైవం కాబట్టి మోషే ద్వారా ఐగుప్తు ప్రాంతం నుంచి వాళ్ళని తీసుకురావడానికి దేవుడు ఎంత కృప చూపించాయంటే, ఆ దాసత్వంలోకి వాళ్ళు నడిపించడానికి ద్వితీయోపదేశ కాండంలో మీ పూర్ణాత్మతోను మీ పూర్ణ మనసుతోను నన్ను వెంబడించాలి, నేనే మీ దేవుడను అని మీరు తెలుసుకోవాలి. మరలా నేను ఏం చెబుతున్నా అంటే, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను, మీ పితరుల దేవుడు నేనే. ఆనాడు అబ్రహామును నడిపించింది నేనే, ఇస్సాకు నడిపించింది నేనే. ఆయన దేవుడు పరిచయం చేసుకుంటున్నాడు. ఏమనంటే, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు నేనే కనుక మీరు నా పట్ల విధేయత కలిగి నా ప్రేమ కలిగి మీరు జీవించాలి, నన్ను వెంబడించాలి, ఆ ప్రేమతో మీరు మమ్మల్ని ఆరాధించాలని దేవుడు. అందుకని నేను ఉన్నవాడను అనువాడను యెహోవాను నేనే. ప్రతినిత్యం దేవుడు ఏం చేస్తున్నాడంటే తను పరిచయం చేసుకుంటూనే ఉన్నాడండి, నేనే మీ దేవుడును. కొన్ని సందర్భంలో ఆ ప్రాంతంకి వెళ్ళినప్పుడు, మోషే గారు సీనాయి పర్వతం మీదకి వెళ్ళినప్పుడు వీళ్ళు ఏం చేశారండి, కొంత బంగారం తీసుకొని ఒక దూడ రూపాన్ని తయారు చేసి ఐగుప్తు నుంచి వచ్చిన దేవుడు ప్రతిమ ఇదే మనలని వాళ్ళు నిజమైన దేవుడిని మర్చిపోయి ఆ విగ్రహారాధన చేశారు. ఎంత భయంకరమైన పరిస్థితి అంటే, దేవునికి కోపం ఉగ్రత భయంకరంగా వాళ్ళ మీదకి వచ్చినప్పుడు మోషే మీద గద్దించాడు. మోషే నువ్వు కిందకెళ్ళు. ఎంత భయంకరంగా ఉందంటే, వాళ్ళు నన్ను మరిచారు, నేను దేవుడిని ప్రతినిత్యం వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నా కానీ ఆ విగ్రహాన్ని తయారు చేసుకొని వాళ్ళు ఏంటంటే అదే మాకు ఐగుప్తుని తీసుకొచ్చిందని తాగి తందనాడు చెప్తున్నాడు. దేవుని కోపం ఉగ్రత ఏ రీతికి వచ్చిందంటే భయంకరమైన పరిస్థితి వాళ్ళ మీదకి వచ్చిందని. అప్పుడు మోషే గారు వచ్చి వాళ్ళు దేవునికి అడ్డుపడ్డాడు. ప్రభువా క్షమించయ్యా, నన్ను బట్టి వీళ్ళని ఆ ఉగ్రత నుండి కాపాడు. ఎందుకంటే ఈ జనాంగం మరి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆనాడు అబ్రహాము ఇచ్చిన వాగ్దానం, నీ సంతతిని ఇస్రాయేలు కంటే ఆకాశ నక్షత్రాల కంటే విపరీతంగా నేను వృద్ధి చేస్తానని వాగ్దానం ఇచ్చిన దేవుడు. మరి వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు కనుక ఆయన వాగ్దానాన్ని మీరే దేవుడు కాదండి. మనమైతే ఒక మాట ఇచ్చి తప్పుతామండి, కానీ దేవుడు అలాంటి వాడు. ఆయన వాగ్దానం చేసేవాడంటే ఆ వాగ్దానం నెరవేర్చే దేవుడు. నీ పట్ల కానీ నా పట్ల కానీ ఒక వాగ్దానం పొందుకున్నాం అంటే అది మన జీవితంలో నెరవేరుద్దండి. ఈ లోకంలో మానవులు ఎవరైనా సరే వాగ్దానం చేసి తప్పుకోవచ్చు, కానీ మాట తప్పవచ్చు, కానీ అన్ని విషయాల్లో తొందరపడి మనం ఉన్నాం. కానీ దేవుడైతే ఆయన వాగ్దానం ఇచ్చాడంటే అది నెరవేర్పు జరిగిద్దండి. అందుకని ఆ మాట చొప్పునే ఐగుప్తుల్ని మరి ఆ దేశంలో తీసుకొచ్చినప్పుడు ఇజ్రాయెల్ని కాపాడాడు. మరి దేవుడు ఆ రీతిగా అయా మీ పూర్ణాత్మతోనూ పూర్ణ శక్తితోనూ నన్ను ఆరాధించండి. ఇంకో వచనం చూసుకున్నట్లయితే అదే ద్వితీయోపదేశ కాండమమ్మ 11:13 చూడండి. కాబట్టి పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన సేవింపవలెని మీ దేశములకు వర్షము అనగా తొలకరి వానను దాని కాలమున కురిపించేదను. అందువలన నీవు నీ ధాన్యమును నీ ద్రాక్షారసమును నీ నూనెను పూడ్చుకొందువు. చూడండి, మరి ఇక్కడ దేవుడు గొప్ప మాట ఏంటంటే నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ మనసుతోనూ దేవుడిని ఆరాధించాలంట. మరి మొన్నటి వరకు వ్యవసాయంలో మరి ధాన్యం కానీ మొక్కజొళ్ళు కానీ మరి దేవుడు ఎంతగా మనకు సమృద్ధినిచ్చాడండి. ప్రతి విషయంలో తొలకరి వర్షం ఏ సమయంలో కురవాలి, ఈ పంటల విషయంలో కానీ దేవుడు ఎంతగానో హెచ్చించాడంటే ప్రతి విషయంలో దేవుడు సమృద్ధిగా ఇచ్చాడు. ఎందుకంటే ఆయన ఒక నీతిమంతులకే కాదు, మరి ఇతర దేవుని ఎరిగిన వారికి కూడా సమృద్ధిగా ఇచ్చాడండి. ఎందుకంటే నీతిమంతులని కాదు, ఆయన బిడ్డలు అందరూ అండి ప్రతి విషయంలో. మరి ఆహారం విషయంలో దేవుడు ఎంతగా సమృద్ధి ఇచ్చాడంటే అందరు బట్టి వర్షం కురిపిస్తున్నాడు, మంచి ఆహారం. ఎందుకంటే మనం పూర్ణాత్మతోనూ పూర్ణ మనసుతోనూ ఆయన ఆరాధించాలి. అందుకని ఈ వచనంతో మాట్లాడు లాస్ట్గా మరి 30:16 చూడమ్మా, ద్వితీయోపదేశ కాండము. అక్కడ కూడా ఈ యొక్క పూర్ణాత్మ గురించే ఉండిద్దండి.
నీవు బ్రతికి 30:16 అదే అన్న. ఆ. నీవు బ్రతికి విస్తరించినట్లుగా ఆ. నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆ. ఆయన మార్గములందు నడుచుకొని ఆ. ఆయన ఆజ్ఞను ఆ. కట్టడలను ఆ. విధులను అనుసరించుమని ఆ. నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను. ఆ. చేసిన ఎడల నీవు ఆ. స్వాధీనపరచుకొనుటకు ప్రవేశించు దేశంలో ఆ. నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును. అయితే నీ హృదయమును తిరిగిపోయి చాలు చూడండి. మరి ఇక్కడ దేవుడు ముందుగా నేను వాగ్దానం భూమిని ఏర్పాటు చేశాడు. ఎందుకంటే నన్ను ఏ రీతిగా మీరు వెంబడించి నడితే వాగ్దాన భూమిలోకి మీరు నడుస్తారు. వాగ్దాన ఆ భూమి ఏదంటే కానాన్ ప్రాంతానికి ఆనాడు పితరులకు దేవుడు వాగ్దానం చేశాడు. పాలుతీన ప్రదేశానికి మిమ్మల్ని నడిపిస్తాను కాబట్టి మీరు నన్ను వెంబడించాలి. మీ పూర్ణ మనసుతోనూ పూర్ణ ఆత్మతోనూ మీరు వెంబడించినట్లయితే దేవుడు గొప్పగా మిమ్మల్ని ఆ ప్రాంతాన్ని నడిపిస్తాడని వచనంతో మాట్లాడతాం. అలాగే మత్తయి సువార్త 22:37 చూడడం, అక్కడ కూడా చక్కని మాట ఉంది. మత్తయి సువార్త 22:37. అందుకు ఆయన నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలెను. చూడండి, ఇది కూడా మత్తయి సువార్తలో చక్కని మాట. చూడండి, మరి ఇదే మాట ద్వితీయోపదేశకాండంలో కూడా ఉందండి. నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలెను. చూడండి, మరి ఈ ద్వితీయోపదేశకాండంలో కూడా మరి ఆ అధ్యాయం ఉంది. మత్తయి సువార్తలో కూడా ఈ చక్కని మాట ఉంది. అలాగే ఇంకొంచెం చూసినట్లయితే మార్కు సువార్తలో కూడా 12:30 కూడా ఇదే మాట ఉందమ్మా. చూడండి, నీవు నీ హృదయముతోను ఆ. హృదయముతోను ఆ. నీ పూర్ణ ఆత్మతోను ఆ. నీ పూర్ణ వివేకముతోను ఆ. నీ పూర్ణ బలముతోను ఆ. నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను ఆ. అన్నది ప్రధాన. చూడండి, మరి ఇక్కడ కూడా పూర్ణాత్మ పూర్ణ మనసు పూర్ణం. ప్రతి మాటలోనూ దేవుడు ఏ రీతిగా మనతో మాట్లాడుతున్నాడంటే పూర్ణాత్మతో పూర్ణ మనసుతో ఆయన మనం ఎరిగి ఉండాలి. ఎందుకంటే ఫుల్ఫిల్ దేవుణ్ణి ఆరాధించే విషయంలో కానీ దేవుని ప్రార్థన విషయంలో కానీ మనం పూర్ణ ఆత్మతోనే మనం ఉండాలని చక్కగా ఈ వాక్యం మాట్లాడుతున్నాడు. అలాగే అపోస్తుల కార్యగ్రంథం 4వ అధ్యాయం 32 చూసుకున్నట్టు అక్కడ కూడా ఒక చక్కని మాట ఉంది. విశ్వసించిన వారందరూ ఆ. ఏక హృదయమును ఆ. ఏక ఆత్మయ గలవారై ఉండిరి. ఆ. ఎవడును తనకు కలిగిన వాటిని ఏదియు తనదని అనుకొనలేదు. చూడండి, మరి ఇక్కడ ఏక ఆత్మ కలిగి ఉండాలంటున్నారు. చూడండి, మరి అందరూ దేవుని బిడ్డలైన వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఒక ఏకాత్మతో కలిగి ఉంటారు. ఆనాడు మరి అపోస్తల కార్య మేడగదిలో వీళ్ళందరూ ఏం కలిగి ఉండారండి? ఏక హృదయంతో కలిగి ఉండాలి. ఏకాత్మ పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే వీళ్ళ మీదకి వచ్చి మరి నాలుకలుగా విభజించబడి అగ్నిగా వాళ్ళ మీద కుమ్మరించబడిందో వాళ్ళు ఏమందరంటే ఏక మనసు కలిగి దేవుని ఆరాధించారు. ఆ యొక్క వాళ్ళ భాషలో వాళ్ళు దేవుని ఆరాధిస్తూనే వచ్చారు. అందుకని అంటున్నాడు కదా, 5వ వచనం చూడమ్మా. అదే అపోస్తుల కార్యం 5వ వచనం 12వ వచనం చూస్తే 5వ అధ్యాయం 12వ వచనం. ప్రజల మధ్య సూచక్రియలను ఆ. కార్యములను ఆ. అపోస్తలుల చేత చేయబడుచుండెను. ఆ. మరియు ఆ. వారందరూ ఏక మనస్కులై ఆ. సొలొమోను మండపములో ఉండిరి. చూడండి, మరి వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారంటండి? సొలొమోను మండపంలో ఉండి ఏక మనస్సులై. మరి ఒక ఆత్మను కలిగి ఉంటే వీళ్ళందరూ ఏం చేస్తారు? ఏక మనస్కులై. ఒక మనుషులు కానీ 10 మనుషులు కానీ వాళ్ళ ఆత్మలన్నీ కలిసిపోయి ఉంటాయి. ఎందుకంటే దేవుని ప్రేమ కలిగిన వాళ్ళందరూ ఒక మాట మీద ఉంటారు. దేవుని ఆరాధించే బిడ్డలందరూ ఎలా ఉంటారంటే ఒక నడవడికలో నడుస్తుంటే మన గోల్ ఏంది? ఆ యొక్క జీవంలో ప్రవేశించాలి. ఈ యొక్క జీవంలో ప్రవేశించాలంటే ఆయన ఏమన్నాడు కదా, నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాడు. ఆ జీవంలో ప్రవేశించాలంటే మనకు కొన్ని కట్టడలు ఆయన ఇస్తూ వచ్చాడు. ఏమనంటే మీరు ఆత్మను పొందుకోవాలి. ఆత్మ లేనివాడు నావాడు కాదు. మరి పరిశుద్ధాత్మను పొందుకోకపోతే ఆయన సన్నిధిలో కానీ ఆయన మార్గంలో మనం నడవలేడు. నేను ఆత్మను పొందుకుంటే, బ్రదర్ గారు ఆత్మను పొందుకుంటే, మీరందరూ ఆత్మను పొందుకుంటే ఒక మాటతో ఏక మనసు మనం కలిగి ఉంటామండి. అన్నగారు ఆ మాట చెప్తే ఆ మాట మీద అందరూ నడుస్తూ ఉంటాం. ఎందుకంటే మరి ఒక ఆత్మ కలిగి ఉంటే దేవుని ఆత్మ ఆ మాట ద్వారా మనం అందరూ నడవబడవుతాం. ఎందుకంటే వ్యతిరేకత అనేది దేంట్లో ఉండదు. అందుకనే ఏక మనసు కలిగి ఉండాలంటాడు. ఆ ఏక మనసు అనుకుంటే మరి సపోజ్ మన కుటుంబంలో ఎవరి దారి ఆడుకుంటే ఎలా ఉండేదండి? ఇప్పుడు భార్య భర్తలు అంటారు, వాళ్ళిద్దరు మాట చక్కగా ఉంటే కుటుంబం
ఇలా ప్లాన్స్ ఎలా అంటే కుటుంబం చక్కగా కట్టుకొని పిల్లలు అడేద్దాం అని చెప్పుకుంటూ ఉంటారు. అదే భార్య వేరే రూట్లో అనుకుంటే ఆ స్కూల్లో చేద్దాం ఈ స్కూల్లో చేద్దాం అంటే వాళ్ళిద్దరికి మాట కుదరకపోతే ఏమైందంటే కొంచెం వాదన జరిగిపోతుంది. ఎందుకంటే ఒక మాట, అందుకనే ఏకాత్మ కలిగి ఉండాలి. ఈ స్కూల్లో మనం చేరుదామంటే ఓకే సరే చేర్చండి అని. అట్లానే సంఘంలో కూడా మనం కూడా ఏకాత్మ కలిగి ఉండాలి, ఏక మనసు కలిగి ఉండాలి. ఈ వచనానికి అదే అర్థం. ఎందుకంటే ఏకాత్మ కలిగి ఉంటే మనం దేవుని బిడ్డలుగా గుర్తించబడతాం. మనలో ఆత్మ కలిగి ఉంటే మనం దేనికి వ్యతిరేకంగా ఉండవండి. తలంచుకొని గొర్రె ఏమైద్ది వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ గొర్రె ఆత్మ కలిగి ఉంటే ఆ గొర్రె విధానం ఏంటంటే తలకాయ ఉంచుకొని వెళ్ళిపోతూ ఉండదు, తన మార్గంలో వెళ్ళిపోతూ ఉంటుందండి. అందుకని ఆయన ఆత్మను కలిగి ఉండాలి. అలాగే ఇంకొచ్చిన చూసుకున్నట్లయితే యెహెజ్కేలు గ్రంథం 11:19 చూసుకుంటే అక్కడ కూడా చక్కని మాట ఉందండి. యెహెజ్కేలు గ్రంథము 11:19 వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరములో నుండి రాతి కుండెను తీసివేసి వారికి మాంసపు కుండెను ఇచ్చి వారికి ఏక మనసు కలగజేసి వారి యందు నూతన ఆత్మను పుట్టింతును. చాలండి, చూడండి మరి ఇక్కడ చక్కని మాట యెహెజ్కేలుతో దేవుడు యెహోవా గారు మాట్లాడు. ఎందుకంటే యెహెజ్కేలు నా ప్రాంతాన్ని పంపించే ముందు వాళ్ళు ఎలా ఉన్నారండి? రాతి గుండె కలిగి ఉన్నారు. ఆ రాతి గుండెని తీసేసి వాళ్ళని ఏం చేస్తానంటున్నాడండి? మాంసపు గుండెగా మారుస్తాను. మరలా ఏం చేస్తానంటున్నాడు? వాళ్ళకి ఏక మనసును కలగజేసి నూతన ఆత్మను కలుగు. ఎవడైనా క్రీస్తునందు ఉన్న వల్ల వాడు ఎలా ఉంటాడంటండి? నూతన సృష్టి అండి. దేవుడు మరి నూతన ఆత్మ ఉంది మనలో అంటే మనం నూతన సృష్టినండి. ఎవడైనా క్రీస్తునందు ఉన్న వల్ల వాడు నూతన సృష్టి. అందుకని అంటారు కదా, ఆ రాతి గుండె నేను తీసేస్తాను యెహెజ్కేలు, నువ్వు భయపడొద్దు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించు, వాళ్ళకి ఏక మనసును కలగజేస్తాను. ఆ రాతి గుండెని తీసి మరి మాంస గుండెని వాళ్ళకి పెడతాను, వాళ్ళకి ఏక మనసును కలగజేస్తాను. వాళ్ళు నయం ఉండేటట్టు నూతన సృష్టిగా నూతన ఆత్మను వాళ్ళకి నేను ఇస్తాను. నువ్వు వెళ్ళి అక్కడ చెప్పు వాళ్ళకి. నా ఆత్మ వాళ్ళలోకి వెళ్ళిందంటే ఎంత రక్కాసివాడైనా సరే, రాక్షసుడైనా, ఎన్ని మరి కండలు జరిగిన వాడైనా సరే దేవుని సన్నిధిలో సైలెంట్ ఉండిపోవాల్సింది. ఒకనొక సందర్భంలో ఒక బలహీనమైన పాస్టర్ గారు చాలా బలహీనంగా ఉన్నాడు. ఒక బలవంతుడైన వాడు ఏం చేశాడు? వచ్చి ఆ పాస్టర్ గారిని కొట్టాడు. కొట్టి తను చేపల వేటకి వెళ్తూ ఉంటాడు. వెళ్తేప్పుడు ఈయనే ఉన్నాడు, ప్రభా ఈ బిడ్డను క్షమించు, తనకు తెలియదు, గబాలను ఆమె చేసుకొని ప్రార్థన చేసినప్పుడు ఆయన వేటకి వెళ్ళినప్పుడు ఆయన వల్ల అనుకోండి ఇందుకు చేప పడి ఈయన కూడా నీళ్ళకు లాగేసింది. ఎంత వీధినా కానీ ఆయనకి అలసట వచ్చేసి మునిగిపోతున్నాడు. ఆ సందర్భంలో గుర్తొచ్చిందంట, నేను ఒక అతను కొట్టాను, మరి ఆయన ఎవరు నాకు తెలియదు, పొరపాటు అయింది ప్రభు అని ఆయన సన్నిధిలో మరి ఆయన ఒప్పుకున్నాడు. తొందరపడి నేనే కొట్టాను, ఆయనదే తప్పు లేకపోయినా అన్నప్పుడు ఒప్పుకున్నప్పుడు మరలా దేవుని సహాయం అందుకొని ఆ పడవలోకి వచ్చి అదే పాస్టర్ గారి దగ్గరికి వచ్చి కాళ్ళ మీద పడ్డానంట. ఎందుకంటే నన్ను క్షమించండి, నేను తొందరపడి మిమ్మల్ని కొట్టాను. తీరా ఆయన చూస్తే మీరు పాస్టర్ గారు అని తెలిసిందయ్యా, నాకు ఎప్పుడు ఎంతలో చేపలే నేను లాగేవాడిని, ఈ రోజున ఆ ప్రాంతంకి వెళ్ళినప్పుడు ఏదో ఒక చేప పడి నన్ను బయటకు లాగేసి కింద పడేసి నన్ను అతను చేసేసి మరణవంచంలాగా తీసుకెళ్ళినప్పుడు ఈ సన్నివేశం నాకు గుర్తొచ్చిందయ్యా. తీరా నీ దగ్గరికి వస్తే నువ్వు ఒక సేవకుడని అర్థమైంది, నన్ను క్షమించని పశ్చాత్తాపడ్డాడు. ఎందుకంటే ఆయనలో నూతనంగా ఒక ఆత్మను దేవుడు ప్రేరేపించబడటానికి మరి ఆయన సేవకుని కొట్టాడు. ఆయనలా వచ్చి ఆయన సన్నిధిలో పాదాల మీద పడి అడిగాడు, నన్ను క్షమించండి మీరు పాస్టర్ గారని, ఇది తాగేసి మీరు కొట్టేసి అని నాకు తెలియదు. దేవుడు అలా మారుస్తాడండి. వాడు రాతిగుండెని వాడిని చేసి మార్చేశాడు, మాంస గుండెగా తయారు చేసి వాడిని తీసుకొచ్చి నూతన సృష్టిగా దేవుని సన్నిధిని నిలబెట్టాడు. అందుకని అంటున్నాడు కదా యెహెజ్కేలుతో, రాతిగుండె నేను తీసయ్యా, మాంస గుండె వాళ్ళకి ఇస్తాను. ఏక మనసు వాళ్ళు కలిగి ఉంటే నూతన ఆత్మ కలిగి ఉంటారు. అందుకనే నూతన మరి ఎవడైనా క్రీస్తునందున వాడు నూతన సృష్టి. మనం అందరం క్రీస్తునందు ఉంటే నూతన సృష్టినండి. దేవుడు మనల్ని సృష్టించాడు. అందుకని ఇంకో వచనం చూసుకున్నామండి లాస్ట్గా. మరి మత్తయి సువార్త 13వ అధ్యాయము 31. ఆయన మరి ఒక
ఉపమానం వార్త చెప్పాను. పరలోక రాజ్యము తీసుకొని పొలంలో విత్తన ఆవగింజను పోలి ఉన్నది. అది విత్తనములన్నిటిలో చిన్నదే గాని పెరిగినప్పుడు అన్నిటిలో పెద్దదే. పక్షులు వచ్చి దాని కొమ్మల మీద నివసించినంత చెట్టకును. చాలు మా చూడండి, మరి ఇక్కడ చూసుకున్నట్లయితే మత్తయి సువార్తలో దేవుడు చక్కని మాట ఉపమానం ఒక ఆవగింజ గురించి అక్కడ చెబుతున్నాడు. ఉపమానం ఏమంటే ఆవగింజ ఎంత ఉండదండి? కొద్దిగా ఉంది. సపోజ్ మనం ఇదివరకు మా చిన్నప్పుడు మినపశాలలో ఆవాలు జిమ్మేవాడు. మినపశాలలో అవి చిన్న చిన్న కొమ్మలు వచ్చాయి. అవి ఏం చేసేవాళ్ళు, మినపకాయతో పాటు వాటిని కూడా దొల్లగొట్టేవాడు. దొల్లగొట్టినప్పుడు కొంచెం ఆవాలు వచ్చాయి. అదంతా చిన్నదే అండి ఆవగింజలు. అవి ఎలా ఉండే అంటే మహావృక్షమయ్యి ఆకాశ పక్షులంతా విస్తారంగా మరి ఆ చెట్టుగా తయారైందంట. చూడండి, అందుకని దీనికి ఏంటంటే ఆవగింజ అనగా విశ్వాసమేనండి. నువ్వు విశ్వాసంతో ప్రారంభం చేస్తే ఎంతటి కార్యమైనా సరే దేవుడు చేస్తాడండి. నువ్వు విశ్వాసంలో ఆవగింజంతా విశ్వాసం ఆయన ఉంచితే దేవుడు అద్భుతంగా ప్రతి విషయం నడిపిస్తాడు. అందుకని ఆవగింజంత విశ్వాసమైనా నీకు ఉందా అని అడుగుతున్నాడు దేవుడు. ఎందుకంటే ఈ ఆవగింజంత విశ్వాసం ఉంటే ఆ కొండలెళ్ళి ఆ యొక్క సముద్రంలో పడిద్ది. అనుకోవచ్చుని చూసుకుందాం. అలాగే లోకాసు వార్త 17:6 చూడమా. లోకాసు వార్త 17:6. ఆవగింజంత విశ్వాసం గలవారైతే చెట్టును చూచి వేళ్లతో కూడా పెకిలింపబడి సముద్రంలో నాటబడమని చెప్పినప్పుడు అది మీకు లోబడును. చూడండి, మరి మనకంత ఆవగింజంత విశ్వాసం ఉంటే కంబలి చెట్టు అది ఎంతలా సరే తీసుకెళ్లి సముద్రంలో పడిపోయింది అంటాడు. ఎందుకంటే అది నాటబడింది. సముద్రం నాటబడుతుంటే ఎలా? సముద్రంలో తెలుసా మనకి? నాటబడటం చనిపోవడమే కాక. మరి అందుకనే ఆవగింజంత విశ్వాసం మనలో ఉంటే మరి ప్రతి విషయంలో ఎంతలో చెట్టైనా మన ముందు ఎంతలో ఉన్నా సరే. సపోజ్ అనుకుందాం, దావీదు మహారాజు చిన్నవాడు, బాల్యుడు. గొలియాతు ఎలాంటి వాడు అండి? మూరజానుల 6 మూల జానుడు. మరి ఆయన విశ్వాసంతో అండి చిన్నవాడే మరి వెళ్ళిపోయాడు యుద్ధంలోకి. యెహోవాను బట్టి ఆయన వెళ్ళిపోయాడు. యెహోవా యుద్ధం అన్నాడు. అమ్మ 4-5 రాళ్ళు ఏరుకున్నాడు చక్కగా ఆ పొలంలో. తీసుకున్నాడు, వర్షాలు పెట్టి కొట్టేసాడు. ఆయన చేయటానికి యుద్ధం కాదు, కానీ దేవుడే ఆయన మధ్య నుండి జరిగించాడు. అందుకని ఆ విశ్వాసం గొప్పదండి. అనేక మంది రాజులు ఉన్నారు, దళాధిపతులు ఉన్నారు, అందరూ ఉన్నా సరే దావీదు చూడండి ఆ విశ్వాసంతో ఆవగింజంత విశ్వాసం కొద్దిగా ఉంచాడు. ప్రభువా ఇది నీ చిత్తమే, యుద్ధం యెహోవాదే, నేను చేయట్లా. వాడు ఎలా అంటే వాడైనా సరే, మన ముందున్న అపరాధి ఎంత లావైనా సరే వాడిని ఎదుర్కొనే శక్తి దేవుడు నాకు ఇస్తాడని వెళ్ళాడు. కానీ నేను బాలుడినే, వాడు చూస్తే అంత ఉన్నాడని నిరుత్సాహపడలా. అందుకని ఆవగింజంత విశ్వాసం మనలో ఉంటే ఎంతటి మరి సాతాను శక్తిని జయించవచ్చండి. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టం అసాధ్యము. విశ్వాసం ఉంటే ఎంతటి కార్యం దేవుడు చేస్తాడు. అబ్రహాము గారు 75 ఏళ్ళలో దేవుడు నమ్మాడు. నీ గర్భఫలం ఇస్తానని నమ్మినప్పుడు 99 వరకు ఆయన నిరీక్షించాడండి. ఆయన ఇచ్చే వాగ్దర్శనం దేవుడు నమ్మదగిన వాడని, ఆయన ఇస్తాడని నమ్మాడే కానీ నిరుత్సాహపడాల ప్రతి విషయంలో. విశ్వాసం మరి విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టం అసాధ్యమైన అన్నామంటే విశ్వాసంతో ఉండాలి. మరి 11 మరి ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం చూసినట్టుగా విశ్వాస వీరుల జాబితా ఉందండి. ఎంత చక్కని జాబితా అది. ఎంతో మంది విశ్వాసంతో కొనియాడబడ్డారంటండి. అలాగే మరి ఒక వచనం చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 17:20 చూడడం. అక్కడ కూడా ఆవగింజ గురించే ఉంటుంది. 17:20. చూడండి, మరి చక్కని మాట ఏంటంటే ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండ ఆ పక్కకి వెళ్ళిపోయింది అంటాడు. మీకు అసాధ్యమైన ఏది లేదు, మీరు నా బిడ్డలు, మీరు విశ్వాసంతో ఉండండి. ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండ ఆ ప్రాంతానికి వెళ్ళిపోయింది. మరి ఆ విశ్వాసం మనలో లేకపోతే ఆ కొండగానే ఉండింది. సాతాను శక్తులు ఆ రీతిగా మన ముందు ఉంటూ ఉంటాయి. మనం ఎప్పుడైతే దారి వేసుకుంటూ దేవుని సన్నిధిలో వెళుతూ ఉంటామో ఆ విశ్వాసంతో ఆయన మనకు దారి పాటు చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆవగింజంత విశ్వాసం మనలో ఉండాలి. అలా కొంచెం చూసుకుందామండి. మత్తయి సువార్త 13:32 చూడమా.
అది విత్తనములన్నిటిలో చిన్నదే కానీ పెరిగినప్పుడు కూరముక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించిన చెట్టగును. చూడండి, మరి ఆవగింజ అంటే కొద్దిదేనంటండి. అది మొలకెత్తి ఇచ్చినప్పుడు అంటే పెద్ద చెట్టు వృక్షం అయిపోయి మరి ఆకాశ పక్షులు ఆ చెట్టు మీద వాళ్తాయి అంటాడు. సపోజ్ ఆవగింజ విశ్వాసం ఎలా ఉండేదంటే, ఒకడు ఒంటరి అయినప్పుడు వాడు ఎలా అవుతాడంటండి, 10 అవుతాడు. నువ్వు ఒంటరి అని బాధపడుతున్నప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, 10 అవుతావు. అలాగే ఆవగింజ కూడా చిన్నదే అయినా సరే అది అభివృద్ధి చెందినప్పుడు మహావృక్షమై దేవుడు ఏర్పాటు చేశాడు. యోసేపు ఒక్కడే ఐగుప్తుకి వెళ్ళాడండి. యోసేపు ఒక్కడే ఆ దాసత్వంలో ఐగుప్తుకి వెళ్ళాడు. తుదకు వాళ్ళు ఎంతమంది అయ్యారు? 70 మంది అయ్యారు. తర్వాత 6 లక్షల కాలువలం అయ్యారు. యోసేపు ఒక్కడే మరి దేవుని చిత్తంలో వెళ్ళాడు. అక్కడికి దేవుని చిత్తానుసారంగా జీవించాడు కాబట్టి యోసేపును బట్టి అక్కడ అందరూ దీవించి ఆశ్రయించి మరి ముందు 60 మంది 70 మంది తర్వాత 6 లక్షల మంది అక్కడి నుంచి ఆ ప్రాంతం నుంచి వెళ్ళారండి. చూడండి, మరి యోసేపు విశ్వాసం ఎలాంటిది? దేవుని సన్నిధిలో ఆయన చెప్పినట్టు విన్నాడు. పాపానికి దూరంగా ఉన్నాడు, శాపానికి దూరంగా ఉన్నాడు, దేవుని చిత్తానుసారం నడిచాడు కాబట్టి ఆ విశ్వాసంలో ఆయన కొనుక్కోబడ్డాడు కాబట్టి ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి అయ్యాడండి. ఈ యొక్క మరి ఈ 70 మందిని ఇశ్రాయేలు ప్రజల్ని ఆయన ఆహార విషయంలో కానీ వాళ్ళందరూ పోషించుకోవడానికి దేవుడు ఒక సాధనంగా వాడుకున్నాడు. ఐగుప్తుకి వెళ్ళింది యోసేపు అక్కడే ముందు. అలా వెళ్ళాడు, దేవుని సన్నిధిని వదిలిపెట్టకుండా విశ్వాసంతో జీవించాడు కాబట్టి దేవుడు గొప్ప కార్యం చేశాడండి. అలాగే ఇంకొంచెం చూసుకున్నట్లయితే లోకాసువార్త 13:19 చూడమ్మా. లోకాసువార్త 13:19. ఒక మనుష్యుడు తీసుకొని పోయి తన తోటలో వేసిన ఆవగింజను పోలి ఉన్నది. ఇక్కడ కూడా ఈ సువార్తల్లో కూడా మొత్తం ఆవగింజ గురించే ఉందండి. మార్కు సువార్త కానీ, మత్తయి సువార్త కానీ, లోకా సువార్త కానీ ఈ ఆవగింజ గురించే దేవుడు చక్కగా ఆ యొక్క మత్తయ్య గారు రాశారు, లోకా గారు రాశారు, అలాగే మార్కు గారు కూడా రాశారండి. ఆవగింజ ఎలాంటిదంటే చిన్నదే. నీ స్థితి కొద్దిగా ఉండొచ్చు కానీ తదుకు మహాభివృద్ధిలోకి వెళ్తావు. ఆవగింజ కొద్దిదే కానీ ఆ వృక్షాల మీద అంటండి పెద్ద పెద్ద పక్షులు మహావృక్షమైందంటండి. అంటాడు కదా ఏబు గారిని, నీ స్థితి మొదట కొద్దిగా ఉండును కానీ తదుకు నువ్వు మహాభివృద్ధిలోకి వెళ్తావు. మొదట కొంచెం గిలకల్లోకి నీళ్ళే, తర్వాత మోకాళ్ళలోకి నీళ్ళే, తర్వాత మొలలోకి నీళ్ళే, తర్వాత పీకల్లోకి నీళ్ళే. ఎంతో ఏదలేనంత విస్తారమైన విధానంలో వెళ్ళిపోతుంది ఆత్మీయ స్థితిలో. ముందు గిలకల్లోకి నీళ్ళే ఉంటాయి, ఇదే అందులో వెళ్తూ ఉంటాం. తర్వాత మోకాళ్ళ వరకు వస్తాయి, ఇదేంది అనుకుంటాం. తర్వాత మొలలోకి నీళ్ళు వస్తాయి, అయినా అనుకుంటే తర్వాత చూస్తే మహాప్రవాహం అంటండి. అదే తుదకు నువ్వు మహాభివృద్ధిలో విశ్వాసంలో ముందుకెళ్ళటానికి ఈత వేసినా కానీ ఈదలేనంత ఎత్తైన మరి విధానంలో దేవుడు సమృద్ధిగా మనల్ని నడిపిస్తాడు. అందుకని యెహెజ్కేలు అంటాడు కదా, నువ్వు ముందు గిలకల లోతులోనే నువ్వు వెళ్తున్నావు. ఇది ఎక్కడి నుంచి ప్రవహిస్తుందంటే ఈ యొక్క దేవుని యొక్క మందిరంలోంచి దక్షిణ దిక్కులోంచి ఆ యొక్క ప్రాంతంలోంచి ఈ యొక్క నది ప్రవహిస్తూ ఉంటుందంటండి. అది ప్రవహించి అనేక విధానాలు పక్షులు జీవించడానికి కానీ మనుషులు జీవించడానికి కానీ విశ్వాసం నడిపించడానికి కానీ ఇది మంచిగా దేవుని శక్తి ఉండిద్ది అంటాడు. అందుకని దేవుడు అంటున్నాడు కదా, ఆవగింజ నువ్వు విశ్వాసం నిమించు. మొదటగా చూస్తున్నట్లయితే మరి నీ పూర్ణాత్మతోనూ నీ పూర్ణ మనసుతోనూ దేవుని ప్రేమించాలంటాడు. మరి రెండో అంశంలో చూసుకుంటే ఏక మనసు కలిగి ఉండాలి. మూడోది చూసుకున్నట్టే ఆవగింజంత విశ్వాసం నీలో ఉండాలి. ఆవగింజంత విశ్వాసం ఉంటే ఎలాంటి పనైనా దేవుడు చేస్తాడు. విశ్వాసం కలిగి ఉంటే ఇది అవ్వదు, ఇది అసాధ్యం అన్నది దేవుడు సుసాధ్యం చేయగలడు. అందుకని దేవుడు చక్కని మరి 3 అంశాల ద్వారా దేవుడు మాట్లాడినందుకు ఆయనకి వందన తెలియజేసుకుంటూ మరి ఈ సమయాన్ని మరలా అన్నగారికి సమర్పించుకుంటూ నా సమయాన్ని ముగిస్తున్నాను. దేవుని నామ స్తోత్రాలు, వందనాలు. దేవునికి స్తోత్రము. చక్కగా జాన్ వెస్లీ అన్నగారు 3 అంశాలు తీసుకొని ఆ 3 అంశాల మీద 3 పాఠ్యభాగాలు ధ్యానం చేసినారు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. అలాగా జాన్ వెస్లీ గారు కూడా నా హృదయపూర్వకమైన వందనములు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ యొక్క
అంశముని నేను కొంచెం పొడిగించి ఈ త్రిత్వంలోని మొదటి ఆదివారంలో మనకి ఇవ్వబడిన బాధ్యత ఏంటి అని అంటే, పోయినసారి ఏమనుకున్నామంటే త్రిత్వ ఆదివారం వచ్చేసరికి మనందరం కూడా సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించాలని చెప్పినాడు. ఇక్కడ ఈ ఆదివారంలోకి వచ్చేసరికి త్రిత్వ ఆదివారం మొదటిలోకి వచ్చేసరికి అపోస్తుల కార్యంలో 4వ అధ్యాయంలో ఆది అపోస్తులు ఏం చేశారనేది అక్కడ రాయబడింది. వాళ్ళందరూ కూడా ఏకాత్మ కలిగి ఉన్నారు. ఇందాక చెప్తూ వచ్చారు, ఏకాత్మ కలిగి ఉన్నారు అంటే ఒకే ఆత్మతో ఒకే హృదయం కలిగి ఉన్నారు. ఒకళ్ళ విభేదాలు ఏం లేవు, అందరు కలవటున్నారా. అక్కడ ఏమైందంటే సంఘం ఆవిర్భవించిన సంఘం విస్తరించబడుతూ వచ్చింది. సంఘం విస్తరించబడే క్రమంలో వాళ్ళు ఏం చేశారంటే దేవుని గురించి బలంగా ప్రకటిస్తూ వచ్చారు. దేవుని గురించి అనేకులకి సువార్తను ప్రకటిస్తూ వచ్చారు. ఏం సువార్త ప్రకటిస్తూ వచ్చారంటే యేసుక్రీస్తు ప్రభువారిని వీరు పునరుద్ధాలుగా చూశారు కాబట్టి ఆ పునరుత్థానాన్ని వాళ్ళు ప్రకటన చేస్తూ వచ్చారు. అయితే దానికి కావాల్సింది ఏంటంటే మొదటిగా వాళ్ళు పూర్ణంగా ప్రభువుని ప్రేమించారు. అదే పాత నిబంధన పాఠ్యభాగంలో మన హృదయంలో వాక్యం ఉంటే మనం వాక్యం చెప్పగలుగుతాము. మన హృదయంలో వాక్యం లేకపోతే మనం వాక్యం చెప్పగలుగుతామా? మనము ఇక్కడ ద్వితీయోపదేశకాండంలో మోషే ద్వారా దేవుడికి సెలవిచ్చేదంటే మీరు పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో నీ దేవుడిని యెహోవాను ప్రేమించాలి. అంతేకాకుండా ఏం చేయాలంటే నువ్వు వీటిని అభ్యసింప చేయాలి. ఎవరికి? నీ చిన్నపిల్లలకు కూడా ఏం చేయాలంటే వాళ్ళు కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు, లేచినప్పుడు, త్రోవలో నడిచినప్పుడు వాటిని గురించి నువ్వేం చేయాలంటే వాళ్ళకి బోధించాలి. అలాగే నీ యొక్క ప్రాకారాల మీద వాటిని ఏం చేయాలి? రాసుకోవాలి. అందుకనే చాలా మంది మందిరాల్లో ఏం చేస్తారు, ప్రాకారాల మీద అంటే ప్రాకారాలు అంటే గోడలు, లేదంటే సరిహద్దు గోడలు, వాటి మీద ఏం చేస్తారు? వాక్యాలని వ్రాయించడం అట్లా చేస్తూ ఉంటారు అన్నమాట. ఆ వ్రాయించడం ద్వారా ఏమవుతుందంటే మనకి తెలియకుండానే మనం ఏం చేస్తాం? వాక్యాలు చూస్తాము. ఆ వాక్యాలు చదివినప్పుడు ఏమైందంటే ఆ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. అయితే ఒక చిన్న ఉపమానం లేదంటే ఉదాహరణ అనేది చెప్తాను అన్నమాట. ఇందులో యేసుప్రభు వారు మత్తయి సువార్తలో చెప్తూ వచ్చాడు. ఓపెన్ చేయొద్దు. మత్తయి సువార్తలో ఏమన్నట్టు ఉపమానం లేక దేవుడు వాళ్ళకి ఏమీ బోధించలేదు. ఉపమానం అనేది ఏంటంటే ఒక ఉదాహరణ లాంటిది, లేదంటే ఒక ఆచరించిన తర్వాత వచ్చిన అనుభవం లాంటిది. ఒక జరిగిపోయిన తర్వాత వచ్చే అనుభవమే ఒక ఉపమానం అన్నమాట. అయితే ఒకనొక సందర్భంలో నేను కూడా క్యాలెండర్లో వాక్యం ఎప్పుడు చదువుకుంటాం. మన క్యాలెండర్లో వాక్యాలు ఉంటాయి కదా, వాక్యం చదువుకుంటూ ఉంటాం. 2010వ సంవత్సరంలో దేవుడు నాకు ఒక విషయంలో కార్యం జరగాలని నేను ప్రార్థన చేస్తా ఉన్నాను. అయితే ఎక్కడో ఒక అపనమ్మకం దోబూచులాడుతూ ఉంది. ఇది జరిగిద్దో ఇది జరగదనుకుంటా అని చెప్పేసి అనుకున్న సమయంలో ఆ క్యాలెండర్ వాక్యం ద్వారా దేవుడు నాతో ఏం మాట్లాడంటే నేను కార్యం చేయగా త్రిపివేయవాడి ఎవడో అని చెప్పేసి మాట్లాడాడు అనమాట. అంటే మన దేవుడు ఏ దేవుడు అనంటే మనల్ని విశ్వాసంలో బలపరిచే దేవుడు. ఇందాక అన్నగారు చెప్తూ హెచ్కేల్ గ్రంథంలో 11వ అధ్యాయంలో ఏమని రాయబడిందనంటే మీ హృదయంలో నా న్యాయ విధులు ఉంచుతాను నేను, అంతేకాకుండా మీ రాతి హృదయాన్ని నేను తీసేసి ఏం చేస్తాను? మాంస హృదయం, నా కట్టడలో నా విధులు నేర్చుకునే వారిగా చేస్తాను. నాలో కొద్దిగా బట్టి అపనమ్మకం నుంచి నమ్మకంలోకి వెళ్ళటానికి దేవుడు ఏం చేశాడంటే ఆ వాక్యం ద్వారా నాకు ఒక విశ్వాసాన్ని కలుగు చేశాడు. ఎగ్జాక్ట్గా నేను ఏదైతే కార్యం జరగదు అనుకున్నానో దేవుడు వాగ్దానం చేసిన వాగ్దానాన్ని బట్టి కార్యము 100% పూర్ణంగా అది జరుగుతూ వచ్చిందనమాట. అంటే ఏంటంటే మనము వాక్యాలని చదివేవారిగా ఉండాలి. మన యొక్క ప్రాకారాల మీద వాటిని రాసుకునే వారిగా ఉండాలన్నమాట. అలాగే ఇంకొన్ని ఒక 2-3 వచనాలు నేను దానికి తగినట్లుగా ద్వితీయోపదేశకాండం 11-18 ఒకసారి మనం చూసుకుందామండి. ద్వితీయోపదేశకాండము 11-18. ప్రభాకర్ గారు కొంచెం ముందు జరగండి. కాబట్టి మీరు ఈ నా మాటలను మీ హృదయంలోను మీ మనసులోను ఉంచుకొని వాటిని మీ చేతుల మీద సూచనలుగా కట్టుకొనవలెను. అవి మీ కన్నుల నడుమ బాసికములుగా ఉండవలెను అన్నాడు. చాలా మంది ఏం చేస్తారు? తాళ్ళు కట్టుకుంటా ఉంటారు. ఆ తాళ్ళు అది కట్టుకోవటం అనే సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది? మెడలో వేసుకునే సంస్కృతి, చేతులకు తాళ్ళు కట్టుకోవటం, ఇక్కడ కట్టుకునే సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది? దట్ కమ్స్ ఫ్రమ్ ది బైబుల్ ఓన్లీ. అది బైబుల్ నుంచే వచ్చింది. దేవుడు ఏమన్నాడు? ఏది కట్టుకోవాలంటున్నాడు? ఏం కట్టుకోవాలంటే నా మాటలను కట్టుకోండి. మీరు మీ హృదయం అనే పలక మీద వాటిని రాసుకోమంటాడు. సామెతల గ్రంథం అంటాడు మీ హృదయం అనే పలక మీద వాటిని రాసుకో. ఎందుకంటే నువ్వు మర్చిపోకూడదు. ఏదో బైబిల్ చదువుతున్నావు అంటే చదివి వెళ్ళిపోతే అది కుదరదు.
నువ్వు నీ హృదయంలో గుర్తుండిపోవాలంటే వాటిని ఏం చేయాలంటే మొదటగా పూర్ణమైన ప్రభువుని ప్రేమిస్తే ఆ మాటలు మనం హృదయంలో పెట్టుకోగలుగుతాం. ఇంకంతేకాకుండా ఏం చేయాలంటే ప్రేమించటమే మాత్రమే కాకుండా ఈ వాక్యాలు ఎప్పుడు కూడా మన కళ్ళెదుట కనపడేట్లుగా, అవి మనం చదవగలిగేట్లుగా, అవి మన హృదయంలో నాటబడేట్లుగా, గుర్తుంచుకునేట్లుగా మనము చేయాలి. ఇక్కడ ద్వితీయోపదేశకాండం 11:18 కూడా ఏమంటున్నాడండి? కన్నుల నడుము బాసికాలుగా నువ్వు ధరించుకో అని అంటే కన్నుల నడుము బాసికం అని అంటే చూడంగానే గుర్తొచ్చేది ఏంటిది? అది ఒక మనిషికి లో ఆ బాసికం అని అంటే ఏంటంటే బొట్టు అన్నమాట. కానీ చూడంగానే కనిపించాలి అంటే అట్లా ఉండాలి వాక్యం. అలాగ వాక్యము ఉండాలి. నిజమైన బాసికం అంటే వాళ్ళు ఏం చేస్తారంటే భౌతిక సంబంధమైన బాసికాలు పెట్టుకుంటున్నారు. కానీ కాదు, ఈ వాక్యం అనేది మనల్ని చూడగానే వాక్యం అనేది గుర్తు రావాలి. మనకు వెంటనే హృదయంలో కావలసినప్పుడు వాక్యాన్ని మనము జ్ఞాపకం తెచ్చుకునే మననం చేసుకునేట్లుగా ఉండాలి. ఇంకొక వాక్యం కూడా చూసుకుందాం. 13:9 అండి. నిర్గమకాండం యెహోవా ధర్మశాస్త్రము నీ నోట నుండినట్లు ఈ ఆచారము నీ చేతి మీద నీకు సూచనగాను నీ కన్నుల మధ్య జ్ఞాపకార్థంగాను ఒక ఆచారం అనేది ఉంది. ఆ ఆచారం అంటే నీకు ఎప్పుడు కూడా సూచనగా ఉండాలన్నట్లుగా, జ్ఞాపకార్థంగా ఉండాలన్నట్లుగా తెలియజేస్తాను. ఇక్కడ పూర్తిగా చెప్తే దేవుడు చెప్పేది ఏంటంటే ఈ వాక్యం అనేది మన హృదయంలో నాటబడాలి. ఎప్పుడు కూడా వాక్యం జ్ఞాపకం ఉండాలి. ఏం చేయాలి? వాక్యము జ్ఞాపకం ఉండాలి. ఇంకొక వచనం కూడా ఒకసారి గమనిద్దామండి. కీర్తనలో 119వ కీర్తన 11వ వచనం. 119వ కీర్తన 11వ చరణం. ఇది కంటత వాక్యంగా రావాలి. కాదు 119 11వ వచనము. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. కాబట్టి ఈ యొక్క వాక్యము హృదయంలో ఉంచుకుంటే మనం పాపము చేయమన్నట్టండి. అలాగే అంతకుముందు 9వ వచనం కూడా చూస్తే, దానికి ముందు 9వ వచనం చూస్తే, యవనస్తులు దేని చేత తన నడతను శుద్ధిపరుచుకుందరు? నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకున్న చేతనే కదా. మొదటి అనుభవం ఏంటంటే అండి, వాక్యాన్ని జాగ్రత్తగా మన హృదయాన్ని దాచిపెట్టుకోవాలి. మొదటిగా నాకు అన్నగారు చెప్పింది ఏంటంటే మొదటిగా దేవుణ్ణి ప్రేమించాలి. మనందరం ఏక స్వభావం, ఏక హృదయము కలిగి ఉండాలి. మూడవది ఏం చెప్పారు అన్నగారు? విశ్వాసంతో ఉండాలి. ఈ 3 తర్వాత నేను చెప్పేది ఏంటంటే ఈ వాక్యాన్ని హృదయంలో సంపూర్ణంగా నువ్వు దాచిపెట్టుకోవాలి. హృదయంలో నీ వాక్యం ఉంటే, దేవుడి వాక్యం ఉంటే అప్పుడు నువ్వేం చేస్తావు? దేవుడి వాక్యాన్ని బోధ చేయగలుగుతావు. కాబట్టి మొదటగా నీ హృదయంలో వాక్యం ఉండాలి. అలాగే రెండవ అనుభవం ఏంటంటే ఇందాక ఒక పాట పాడుకుంటూ వచ్చావు. ఏం పాట అది? అది చేయాల్సింది ఏంటంటే మెయిన్ పని సాక్ష్యం కూడా ఇవ్వటం కూడా చాలా చాలా ప్రాముఖ్యత అండి. నువ్వు నేను ఏదో దేవుడి వాక్యం విని అలాగా వెళ్ళిపోతే అది ఫలించే, అది అభివృద్ధి అనేది ఏమీ ఉండదన్నమాట. సాక్ష్యం చెప్పుకునే వారంగా ఉండాలి. మొదటగా దేవుడి వాక్యాన్ని మన హృదయం ఉంచుకునే వాళ్ళంగా ఉండాలి. ఆ వాక్యం హృదయం ఉంచుకున్నదాన్ని ఆ వాక్యం అనేకులు కూడా తెలియపరిచే వారంగా ఉండాలి. ఆది అపోస్తులు ఏం చేశారు? ఇందాక అన్నగారు చెప్తూ యేసేపు ఐగుప్తులు ఒక్కడే. తర్వాత ఎంతమంది అయ్యారు? వాళ్ళు 70 మంది వచ్చారు. కనాన్ దేశం నుంచి 70 మంది వచ్చారు. ఈ 70 మంది ఎంతమంది అయ్యారు? కొన్ని లక్షలు అయ్యారు. కాల్బలం మాత్రమే 6 లక్షలు, ఆర్మీ మాత్రమే 6 lakhs. మిగతా వాళ్ళు ఎంతమంది? కొన్ని లక్షలు అవుతూ వచ్చారు. అట్లాగే యేసేపు విశ్వాసం ద్వారా అలాగే అభివృద్ధి పొందుతూ వచ్చాడు. అలాగే నూతన నిబంధనలోకి వచ్చేసరికి ఆది అపోస్తులు మొట్టమొదటిగా యేసు ప్రభు వారేమో ఒకే ఒక్క వ్యక్తి, మన గురువు గారు ఆది అపోస్తులు. తర్వాత 12 మంది అపోస్తులు. ఈ 12 మంది ఎంతమంది అయ్యారు? తర్వాత 3000 అయ్యారండి ఒకే ఒక్క రోజున. 3000 ఒకే ఒక్క రోజున ప్రకటన చేస్తూ వచ్చారు. ఏం ప్రకటన చేస్తూ వచ్చారు? అయ్యా ఈ యేసు ప్రభు వారిని మీరు సిలువేశారు కానీ ఈయన పునరుద్ధరణ అయి లేచాడు అనగానే అయ్యా మేము ఇప్పుడు ఏం చేయాలి? అపోస్తుల గారు 2:37 వచ్చిన ఏమంటారంటే వాళ్ళు హృదయాన్ని నొచ్చుకోబడి వాళ్ళు మీరు ఇప్పుడు ఏం చేయాలంటే మీరు యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందండి, అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరాన్ని మీకు అనుగ్రహించాడు. వాళ్ళందరూ కూడా బాప్తిసం పొందుతారు. బాప్తిసం పొందిన వాళ్ళు ఎంతమంది అంట? 3000 మందికి పైగా.
ఆ తర్వాత 5,000 మంది రక్షణ పొందుతూ వచ్చారు. తర్వాత 8 అట్లాగా 3 నుంచి 5,000కి వెళ్ళింది. అప్పుడు ఎన్ని వేల మంది అయ్యారు? 8,000 మంది అయ్యారు. అట్లా క్రైస్తవ ప్రపంచ దేశంలో ఎక్కువ మంది క్రైస్తవులు ఉన్న ఈ ప్రపంచం ఎంతమంది ఉంటారు? క్రైస్తవులు ఈ ప్రపంచంలో ఎక్కువగా ఉంది. ఏ మతస్థులు? క్రైస్తవులు. కారణం ఏంటంటే ఆది అపోస్తులు ప్రకటన చేయబట్టే. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించండి. 12 మంది స్వార్థ ప్రకటన ప్రారంభించారు. ఆ 12 మంది ఎంతమంది అయ్యారు? 3,000 మంది అయ్యారు. 3,000 మంది ఎంతమంది అయ్యారు? తర్వాత 5,000 కలుపుకుంటే 8,000 మంది అయ్యారు. 8,000 మంది ఇంకా విస్తరించబడి ఈరోజు మన ప్రపంచ దేశంలో మన భారతదేశం కూడా మనది హీదన్ కంట్రీ అని అంటారు, విగ్రహారాధన దేశం అంటారు. మన విగ్రహారాధన దేశంలో కూడా మీకు తెలుసో తెలీదు, సౌత్ ఇండియాని ఇండియన్ జెరూసలేం అంటారు. సౌత్ ఇండియాని ఇండియన్ జెరూసలేం ఎందుకని అంటారు? సౌత్ ఇండియాని ఇండియన్ జెరూసలేం అని అంటారు అంటే జెరూసలేం అనేది జెరూసలేమే, ఆ జెరూసలేమే ఇండియన్ జెరూసలేం అని చెప్పి సౌత్ ఇండియా అని అంటారు. ఏంటంటే మన భారతదేశంలో తోమ మన భారతదేశానికి అడుగుపెట్టి సువార్త ప్రకటిస్తూ వచ్చాడు. ప్రకటించబట్టి భారతదేశంలో దక్షిణ ప్రాంతం కూడా ఇండియన్ జెరూసలేం అయిపోతూ వచ్చింది. క్రైస్తవులు కలిగిన దేశంగా అది పవిత్ర భూమి ఎట్లాగో భారతదేశంలో పవిత్ర భూమిగా దక్షిణ ప్రాంతం అవుతూ వచ్చింది. కారణం ఏంటంటే తోమ ప్రకటన చేస్తూ వచ్చాడు. మరి నీవు నేను ఏం చేయాలి? ప్రకటన చేసేవారుగా ఉండాలి. మనం దాచిపెట్టుకుని ఉంటే దాచిపడి ఆ హృదయంలోనే ఉంచేసుకున్నాం అనుకోండి, అది అక్కడ ఫలితం ఏమీ ఉండదన్నమాట. దాన్ని ఏం చేయాలంటే అది గుడ్లు పెట్టి అది విస్తరించబడాలంటే ఒక ఆవగింజ అంటే విశ్వాసం, ఆవగింజ అంత విశ్వాసం హృదయంలో ఉంచుకొని మనం కనుక ప్రకటన చేస్తే దేవుడు అంటున్నాడు, ఇదిగో సర్వాధికారం నాకు ఇయ్యబడి ఉంది, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వడు. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి ఇందా చెప్పినట్లుగా ఒక సేవకుడికి దేవుడు ఎంత అధికారం ఇస్తాడంటే, సేవకుడిని ఏమన్నా అంటే దేవుడు ఊరుకోడండి. ఆ వ్యక్తి ఎలాంటివాడైనా కూడా వాడి హృదయం బద్దలైనట్టుగా చేయగలుగుతాడు. మన దేవుడు హృదయాన్ని మార్చే దేవుడు. అంతేకాకుండా సేవకుడిని అని కాదు, దేవుని బిడ్డల్ని ఎవరినైనా కూడా ముట్టుకుంటే ఊరుకోడాడు. దేవుని బిడ్డల్ని ముట్టుకుంటే ఊరుకోడు. అయ్యా నేను ప్రకటన చేయడానికి వెళ్తాను, నన్ను కొడతారేమో, నన్ను తిడతారేమో. మనం బేర్ చేయాలి. అలాంటి ఏం చేయాలి? మనం ఏదో విధంగా దేవుడి వాక్యం చెప్పాలి. అవమానపరుస్తారు వాళ్ళు మొదటగా ఏం చేస్తారు? అవమానపరుస్తారు, కించపరుస్తారు. కానీ పాపం వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు అంటే మనము శూన్యంలో చూపిస్తున్నాం. మనం శూన్యంలో ఒకటి చూపిస్తుంటే వాళ్ళకి అర్థం కాదు. కానీ నువ్వు ఆ శూన్యంలోనే ఆ దేవుడిని చూసావు. ఆ శూన్యంలో ఇప్పుడు చూడక నమ్మిన వారు ధన్యులు. మనం చూడకనే నమ్మాం. ఆ నమ్మకం వారికి కలగాలంటే అన్నీ కలిగిద్దా? మరి కలగనప్పుడు ఏం చేస్తాడు? అతను ప్రశ్నలు వేస్తాడు, లేదంటే అవమానపరుస్తాడు. అనేక విధాలుగా ఆయన అవన్నిటినీ నువ్వు సమాధానం చెప్పాలంటే సిద్ధపడాలి. వాక్యం తీసుకో, నీ వాక్యాన్ని హృదయంలో పెట్టుకో. నీకు ఆ సమయంలో దేవుడు నీకు ఏ ఎగ్జాంపుల్ కావాలంటే, ఏ ఉదాహరణ కావాలంటే ఆ ఉదాహరణ అందజేస్తా ఉంటాడు. పరిశుద్ధాత్ముడు చేసే పని ఏంటి? ఈ వాక్యాన్ని మనకి జ్ఞాపకం చేస్తానంట. ఈ వాక్యమే నీ హృదయంలో లేకపోతే నువ్వు ఎట్లా ప్రకటన చేయగలుగుతావు? ఒకటి హెచ్చరిస్తున్నాను, హృదయంలో వాక్యం కానీ లేకపోతే ప్రకటన చేయొద్దు. నువ్వు చేయలేవు, అంతే. చేయగలుగుతారు? మనం చేయలేవు. నేను కూడా వాక్యం ద్వారా సిద్ధపాటు కానీ లేకపోతే వాళ్ళకి ఎదురువాళ్ళకి ఎంతటోళ్ళకైనా కూడా, చిన్నోళ్ళకైనా పెద్దోళ్ళకి కానీ నేను సమాధానం చెప్పలేను. ఈ వాక్యం కానీ నా హృదయంలో ఉంటే ఎంత తోళ్ళైనా సరే రండి, నేను సమాధానం. ఎందుకు అని అంటే దేవుడు ఏమన్నాడు? నేను నీకు బోధ చేస్తాను. నేను ఎందుకు ఈ నా న్యాయ విధులు నీ హృదయంలో ఉంచుకో. చదువుని నీ హృదయం ఉంచుకోండి. అప్పుడు సమయానుకూలంగా నేనేం చేస్తాను? జ్ఞాపకం చేస్తాను. అంతేకాకుండా ఏం చేస్తా, ఇది ఒక మంత్రంలాగా కూడా పనిచేసింది. అంటే ఏంది? శక్తి. ఈ మంత్రంలాగా అంటే ఏదన్నా ఎవరన్నా నిన్నేమన్నా అంటే వాళ్ళకి తిరిగి అది వెళ్ళి దెబ్బ తగిలేటట్టు కూడా చెప్పిస్తాడు. వాళ్ళకి తిరిగి అది ఎఫెక్ట్ ఇచ్చేట్టుగా కూడా చేస్తాడు. కాబట్టి అంటే ఏంటంటే ఎఫెక్ట్ అంటే ఎట్లాగంటే, అయ్యా యేసు ప్రభు మాట్లాడే దేవుడు అన్నారు అనుకోండి, అతను ఏం లేదనుకోండి, ఎనుకుండా మనల్ని ఏదో దూషించి వెళ్ళిపోయాడు. తర్వాత ఆయన వెళ్ళేటప్పుడు కానీ తిరిగేటప్పుడు కానీ పండుకునేటప్పుడు కానీ ఇదే మాటతో కొడతా ఉంటాడు. దేవుడు మాట్లాడుతున్నాను, నేను ఇంత ఏదో ఒక స్వరం వినిపింపజేస్తూ ఉంటాడు. చివరికి అతను లోబడి, అవండి మీరు చెప్పిన మాట నిజమేనండి, నాతో మాట్లాడుతున్నానండి నిజంగానే అంటాడు. అలాగా దేవుడు కార్యం ఏం చేస్తాడు? మన హృదయాల్లో జరిగిస్తాడు. కాబట్టి మనం ఈరోజు ఒక 5 పాయింట్లు ధ్యానం చేసుకుంటాం. 3 పాయింట్లు అన్నగారు ద్వారా ఏం పాయింట్లు అది? మొదలుగా మనం ప్రభువుని పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో ప్రేమించే వారిగా ఉండాలి. రెండవదిగా ఏంటి? ఏక హృదయం, ఏకాత్మ కలిగి ఉన్నారు. అలాగే మన ఆది అపోస్తులు ఏక హృదయం కలిగి ఉన్నారు. అలాగే మూడవది ఏంటంటే అవగింజంత విశ్వాసం కలిగి ఉన్న వారిలాగా మనము ఉండాలి. అలాగే ఆ 4వ అంశంగా ఏంటంటే మనందరం కూడా
వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకునే వారంగా ఉండాలి. 5వ అంశం ఏంటంటే ప్రకటించే వారిగా ఉండాలన్నమాట. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరూ నడిపించిన గాక. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని కృపా సమాధానం యేసుక్రీస్తు వలన మన హృదయములకు మన తలంపులు కావలి ఉండును గాక. దేవా నా